ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? ఇంకా మీకు తెలిసి రాలేదా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ వెలుగులకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన, విద్యుత్ రంగం మీద ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చినా సరే, ఆనాటి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా సరే, నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం. మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా డిబేట్ చేద్దాం. మీ వల్ల విద్యుత్ వినియోగదారులకు భారం పడిందా, మా వల్ల పడిందా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ పాప భారం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. వినియోగదారుల మీద పడుతున్న ఈ భారానికి ఆద్యుడు, ముఖ్యుడు, అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? ఇంకా మీకు తెలిసి రాలేదా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ వెలుగులకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన, విద్యుత్ రంగం మీద ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చినా సరే, ఆనాటి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా సరే, నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం. మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా డిబేట్ చేద్దాం. మీ వల్ల విద్యుత్ వినియోగదారులకు భారం పడిందా, మా వల్ల పడిందా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ పాప భారం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. వినియోగదారుల మీద పడుతున్న ఈ భారానికి ఆద్యుడు, ముఖ్యుడు, అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. ఎందుకు అట్లా నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావమ్మా? ఇంకా మీకు తెలిసి రాలేదా? అవాస్తవాలు తెలియలేదా? ఇంకా నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని చెప్పి కూడా సోదరిమణి రోజమ్మ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున 9 సార్లు విద్యుత్ భారం మోపి వినియోగదారుల్ని ఇనప పాదం కిందేసి తొక్కేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ధర్నా చేస్తానని ముందుకు రావటం దొంగ నడిచినట్లుంది. మీకు ధైర్యం ఉంటే విద్యుత్ వెలుగులు నింపిన విద్యుత్ వెలుగులకు ఆద్యుడైన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన, మీ 5 ఏళ్ల పరిపాలన, విద్యుత్ రంగం మీద ఓపెన్ డిబేట్కు రమ్మని ఛాలెంజ్ చేస్తున్నా. మీరు వచ్చినా సరే, ఆనాటి మీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చినా సరే, నేను మా మంత్రి ఇద్దరం ఇటు పక్కన కూర్చుంటాం. మీ ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీరు ఒక పక్కన కూర్చోండి. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా డిబేట్ చేద్దాం. మీ వల్ల విద్యుత్ వినియోగదారులకు భారం పడిందా, మా వల్ల పడిందా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ, ఈ పాప భారం అంతా జగన్మోహన్ రెడ్డి గారిదే. వినియోగదారుల మీద పడుతున్న ఈ భారానికి ఆద్యుడు, ముఖ్యుడు, అసలు దొంగ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్, యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ.